ప్రెగ్నెన్సీలో ఐరన్ టాబ్లెట్స్ ఎప్పటి నుంచి తీసుకోవాలి? యూజువల్గా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఐరన్ టాబ్లెట్స్ 3 నెలల తర్వాత, అంటే ఎన్టీ స్కాన్ అయిపోయిన తర్వాత 13-14 వీక్స్ నుంచి అలా స్టార్ట్ చేస్తాము. అంటే అప్పటికి వామిటింగ్స్ అవన్నీ అయిపోయి టాబ్లెట్ ఈజీగా తీసుకోగలుగుతారు. కానీ కొంతమంది ఉమెన్ ఇంకా ఐరన్ టాబ్లెట్ స్టార్ట్ చేయలేదు, మిస్ అయిపోయాము అని టెన్షన్ పడి అడుగుతుంటారు చెకప్స్కి వచ్చినప్పుడు. సో బేసికలీ ఫస్ట్ 3 monthsలో ఐరన్ టాబ్లెట్స్ ఎందుకు ఇవ్వము అంటే, ఆల్రెడీ ఉన్న వామిటింగ్ సెన్సేషన్, అసిడిటీ, ఇండైజెషన్, కొంచెం అప్పర్ గ్యాస్ట్రిక్ పెయిన్, కాన్స్టిపేషన్, ఇవన్నీ కొంచెం ఐరన్ టాబ్లెట్తో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా కొంచెం హై డోసెస్ అయినప్పుడు, ఐరన్ ఇంటేక్ ఎక్కువ అయినప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఫ్రీ రాడికల్ డ్యామేజ్ ఇట్లాంటివి తయారయ్యే, బేబీ ఫీటస్ తయారయ్యే టైంలో బేబీకి హార్మ్ కాజ్ చేయొచ్చు, డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్ బేబీకి ఫార్మేషన్ టైంలో ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ 3 monthsలో ఐరన్ టాబ్లెట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో వన్స్ 13-14 వీక్స్ కంప్లీట్ అయ్యాక ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిన తర్వాత ఐరన్ టాబ్లెట్ స్టార్ట్ చేసి ఎవ్రీ డే టిల్ డెలివరీ అయిపోయిన తర్వాత, డిపెండింగ్ ఆన్ ఎంత తక్కువ హిమోగ్లోబిన్ ఉంది, ఎంత బ్లడ్ లాస్ అయింది డెలివరీలో చూసుకొని డెలివరీ అయిన తర్వాత ఎప్పటివరకు వాడాలి అనేది చెప్తాము. సో ప్రెగ్నెన్సీ ముందే మంచి హిమోగ్లోబిన్ పెట్టుకొని ప్లాన్ చేసుకోవడం ఈజ్ సజెస్టబుల్. అలా కాకుండా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత రక్తం తక్కువ ఉంది అని తెలిస్తే ఫస్ట్ 3 monthsలో డయట్లో ఇంప్రూవ్ చేసుకోవడం చాలా మంచిది. 3 నెలలు అయిన తర్వాత టాబ్లెట్ స్టార్ట్ చేసుకోవడం మంచిది. ఇదే విధంగా ఐరన్ టాబ్లెట్ ఏ టైంలో వేసుకోవాలి? ఎంటీ స్టమక్లో టాలరేట్ చేయగలిగితే అబ్సార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. బట్ అసిడిటీ అండ్ ఇండైజెషన్, కాన్స్టిపేషన్ ఇవన్నీ ఉంటున్నాయంటే భోజనం చేసిన తర్వాత వేసుకోవడం మంచిది.